గూగుల్ హీరో మావాడే అంటే మావాడు అంటున్నారు ఎన్టీఆర్ అండ్ బన్నీ ఫ్యాన్స్. గూగుల్ ఏటా కొన్ని గణాంకాలు ప్రకటిస్తుంది. ఆ విధంగా నేషనల్ వైడ్ గా కొన్నింటిపై కొందరు వ్యక్తులపై గూగుల్ అనలిటిక్స్ గణాంకాలు ఇచ్చింది. కానీ ప్రాంతీయ హీరోల సంగతి పట్టించుకోలేదు. అయితే ఎవరికి వారు గూగుల్లో కొన్ని పేర్లు ఇచ్చి కంపారిజన్ సెర్చ్ స్టేట్మెంట్లు తీసుకోవచ్చు. ఇదంతా గూగుల్ బ్రౌజర్ ముందు కూర్చొని చేసే టెక్నికల్ వ్యవహారం. అయితే నిన్నటికి నిన్న ఇలా కొంతమంది తెలుగు హీరోల పేర్లు ఇచ్చి డేటా తీసి అదిగో ఎన్టీఆర్ఏ 2016 టాప్ సెర్చ్డ్ హీరో అన్నారు, అదిగో వార్త అంటే ఇదిగో ట్వీట్ అనే జనాలు వెంటనే దాన్ని టపటపా ట్వీట్ చేసేశారు. అది అధికారికమా కాదా అన్నది చూడలేదు. ఇంతలో బన్నీ ఫ్యాన్స్ నిద్రలేచారు. ఇదేక్కడి సెర్చింగ్, ఎన్టీఆర్ అని ఇచ్చి ఊరుకుంటే ఎలా? ప్రపంచంలో 1,00,000 మంది ఎన్టీఆర్లు ఉంటారు. పైగా మహానుభావుడు సీనియర్ ఎన్టీఆర్ ఉండనే ఉన్నారు. ఎన్టీ రామారావు జూనియర్ సినిమా యాక్టర్ అని కొట్టి అప్పుడు చూడండి ఎవరు లీడ్లోకి వస్తారో అంటూ ఆ డేటా కూడా వదిలారు. ఆ డేటా ప్రకారం అల్లు అర్జున్ లీడ్లోకి వస్తున్నాడు. పైగా ఎన్టీఆర్ అభిమానులు తీసిన డేటా కంపారిజన్ స్టేట్మెంట్లో ప్రభాస్ను లెక్కలోకి తీసుకోలేదంటున్నారు. పైగా ఎన్టీఆర్ అని పొడి అక్షరాలు కొడితే గూగుల్ ఎన్టీ రామారావు గురించి కాకుండా మరేదో వస్తుందని అందువల్ల కంపారిజన్ సెర్చ్ స్టేట్మెంట్లు తీయాలనుకుంటున్నప్పుడు ఫుల్ క్లారిటీతో ఇండివిజువల్ ఐడెంటిటీ ఇస్తూ గూగుల్లో సెర్చ్ చేస్తే ఎవరి సత్తా ఎంతో తేలుస్తుందంటున్నారు బన్నీ ఫ్యాన్స్. ఇంత రగడ పడే కన్నా గూగుల్నే ఎన్టీ రామారావు జూనియర్ అల్లు అర్జున్లో ఎవరి గురించి ఎక్కువ సెర్చ్ చేశారు అని అడిగి సమాధానం తెప్పిస్తే సరి. 2017కి ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలి. డైలీ బ్రౌజర్ ఓపెన్ చేసి వీలైనప్పుడల్లా తమ అభిమాన హీరో గురించి ఓసారి సెర్చ్ చేసి వదులుతుండాలి. ఇంతకీ మీరెవరికి ఓటేస్తారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి.